సో నా పవన్ హీరో రండి. చాలా కంఫర్టబుల్ కాస్ట్యూమ్స్లో షూట్ చేసినా చాలా కష్టపడి చేశారు అని విన్నాం మేము. సో గో హెడ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మా టీజర్ లాంచ్ చేసినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారికి, హెచ్రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ అవడం అనేది మాకు ఎంతో అదృష్టం. సో అలాగే నేను బయట వాడిని ఏం కాదు, నేను కూడా మీడియా నుంచి వచ్చాను ఇక్కడికి. యాక్చువల్లీ మీరు ఎక్కడున్నారో నేను ఇక్కడ అంతే తేడా. సో మీ అందరి ఆశీర్వాదాలు నా మీద ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఈ స్టేజ్లో రావడానికి ముఖ్య కారణం కొంచెం వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం ముందుగా నాకు చదువు చెప్పినటువంటి మా పిన్ని, అలాగే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నన్ను తన రూమ్లో పెట్టుకొని నా ప్రతి అవసరం తెచ్చినటువంటి మా కజిన్ గోపి, అలాగే మా అక్క సుజాత. తను నాకు ఎంత సపోర్ట్ చేసిందంటే నా ప్రతి విషయంలో నా వెనకాలే ఉండి నువ్వు చేయి నేను చూస్తున్నాను చెప్పేసి నన్ను మోటివేట్ చేశారు ఫస్ట్ నుంచి. ఇక మెయిన్లీ చెప్పాల్సింది ఏంటంటే శివన్న గురించి. ఆయన ఫస్ట్ అంటే నాకు చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారనమాట. నాకు తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం చూసింది తండ్రి ప్రేమని మా అమ్మాయి మామయ్యలో చూశాను. ఆయన తర్వాత మా శివన్లోనే ఆ ప్రేమను నేను చూశాను. ఆయన ఎంత చూసేవాళ్ళంటే నా కోసం, అంటే నాతో మాట్లాడిపోయినా కూడా నా వెనకాల ఉండి నా ప్రతీది చూసుకుంటా, ఈ సినిమా విషయం కాకుండా పర్సనల్గా కూడా పవన్కి చేస్తే బాగుంటుంది, పవన్కి ఇట్లా ఉంటే బాగుంటుంది అని ప్రతి విషయాన్ని ఆయన టేక్ కేర్ చేశారనమాట. సో ఆ ప్రేమకి నేను ఎంత చేసినా కూడా తక్కువ అవుతుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక కమింగ్ టు సినిమా విషయానికి వచ్చేస్తే, ఈ సినిమా ఫస్ట్ రాయల్ స్టోరీ చెప్పగానే నాకు కొత్తగా అనిపించి ఓకే బాగుంది, ఈ సినిమా చేయడం వల్ల నాకు కొంచెం మైలేజ్ ఉంటుంది. సినిమా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, అంటే అన్ని వేరియేషన్స్ అంటే ఎమోషను, లవ్ ప్లస్ యాక్టింగ్ బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి చేద్దాం అనుకున్నాను. సో ఆ విధంగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా చేయడానికి ముందుగా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ చేస్తున్న తరుణంలోనే నాకు రాయేష్ వచ్చి స్టోరీ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ సినిమా స్టార్ట్ చేసిన దాకా ఎండ్ అయ్యేంత వరకు ప్రతిదీ మేము టీం అందరం ఎంతో కష్టపడి ఈ సినిమాని ఫినిష్ చేసాము. అట్లాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను కొత్త అయినా కూడా నాతో పాటు ఎంతమంది సీనియర్ ఆర్టిస్టులు యాక్ట్ చేశారు. బెనర్జీ గారు అవ్వచ్చు, అలాగే రాజీవ్ కనకాల గారు అవ్వచ్చు, అలాగే రాజశేఖర్ గారు అవ్వచ్చు, శ్రీవాణి గారు అవ్వచ్చు, చాలామంది భద్రవన్ అవ్వచ్చు, ఇలా చాలామంది యాక్ట్ చేశారు. వాళ్ళందరితో చేయడం వల్ల నాకు యాక్టింగ్ అంటే ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, అంటే ఏ విధంగా ఉండాలనేసి నేను చాలా మెలకువలు నేర్చుకున్నాను వాళ్ళ నుంచి. సో ఇక మా హీరోయిన్ విషయానికి వస్తే, తనతో ఈ సినిమా నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తను ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా చేశారు. తను ప్రతి సీన్లో మనం ఇట్లా చేద్దాం, ఈ విధంగా చేద్దాం, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కమ్యూనికేట్ చేసుకుని మేము ఇద్దరం బాగా చేసామన్నమాట. సో ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే, మార్కస్ గారు చాలా బాగా మ్యూజిక్ అందించారు. టీజర్ మీరు చూసారు కాబట్టి మీకు అర్థమైంటుంది వాటికి మ్యూజిక్ ఎట్లా ఉందనేది. అలాగే విఎఫ్ఎక్స్ అందించిన పవన్ గారు కూడా చాలా బాగా చేశారు. సినిమా చూస్తే మీకు విఎఫ్ఎక్స్ని ఈ రేంజ్లో ఉంటాయని చెప్పి మీరు ఊహించరు. చిన్న సినిమా అయినా కూడా ఆయన చాలా బాగా విఎఫ్ఎక్స్ అందించారనమాట. సో ఇంకా డిఓపి అరవింద్ గారు కూడా చాలా బాగా ఈ సినిమాను షూట్ చేశారు. ఇంకొకరు శైలజ గారికి ఈ విధంగా ఈ స్టేజ్ విధంగా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇంకొక పర్సన్ కృష్ణకాంత్ ఉన్నారు, అతను కూడా ఈ సినిమాకి కొంచెం వర్క్ చేశారు. అతను కూడా ఈ స్టేజ్ మీదంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పేసి హోప్ఫుల్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్.